శంకరమంచి శివ గారు, ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా, కనిపించడం లేదా? కనిపించడం లేదని మన రవిశంకర్ శర్మ గారు చెప్పారు. అయితే మన దేశంలో ఉండేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదా? మీరేం చెప్తారు? ఈరోజు భారతదేశంలో సూర్యగ్రహణం లేకపోవడానికి కారణం అమావాస్య రాత్రి 1:24 పూర్తవుతుంది. పగలు అమావాస్య పూర్తవుతుంటే అది గ్రహణం వర్తిస్తుంది. మనకి శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే, సూర్యగ్రహో యదా రాత్రో దివా చంద్రగ్రహస్తథా తత్ర స్నానన్న కుర్వీత దద్యాత్ దానంచ న క్వచిత్. అంటే సూర్యగ్రహణము ఎప్పుడైతే రాత్రి సమయంలో సంభవిస్తుందో, అదేవిధంగా చంద్రగ్రహణము పగటి కాలంలో సంభవిస్తుందో వాటికి ఫలితాలు ఉండవు. అందులోనూ ఈ గ్రహణం ఏదైతే ఉందో ఇది పాక్షిక గ్రహణము. ఇది భూభాగం పైన చాలా తక్కువ స్థానాల్లో పడుతోంది. అంటే ప్రధానంగా న్యూజిలాండ్ వాసులకి, అంటే ఇదేంటి, సూర్యోదయ సమయంలో అక్కడ వారు దర్శించే యోగ్యత ఉంటుంది. అంటే గ్రస్తోదయ గ్రహణంగా దీన్ని చెప్తాం శాస్త్రంలో. అంటే ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది, సూర్యుడు ఇంకా హొరైజన్ కింద ఉంటాడు, సూర్యుడు ఇంకా ఉదయించడు. అంటే ఆల్రెడీ అక్కడ ఎక్లిప్స్ నడుస్తూ ఉంటుంది. ఈ పార్షియల్ ఎక్లిప్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ సూర్యుడు ఉదయించిన తర్వాతనే అక్కడ వారికి కొంత భాగం మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా న్యూజిలాండ్ వాసులకి ఉదయం 6 గంటల తర్వాత 8 గంటల లోపు ఈ మధ్యకాలంలో ఈ గ్రహణము కొంతవరకు దర్శించే యోగ్యత ఉంది. అలాగే ఆస్ట్రేలియా వాసులకి అతి తక్కువ, అసలు లేదని చెప్పచ్చు వాళ్ళకి. కారణం ఏంటంటే సూర్యోదయం అయిన ఒక 5 నిమిషాల్లో ఆ గ్రహణం పూర్తయిపోతుంది. అంటే దర్శించేటటువంటి ఆ యోగ్యత చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనము ఏదో పరికరాలను పెట్టుకొని చూడాలే తప్ప ప్రత్యేకంగా మానవ నేత్రానికి కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే సూర్యుడు ఎక్కువ శాతము హొరైజన్ కింద ఉంటున్నారు, అందుచేత దాని యొక్క ఫలితాలు తక్కువగా ఉంటాయి. మన భారతదేశంలో ఈ గ్రహణం యొక్క ప్రభావం అసలు ఏమీ లేదు. కనిపించినటువంటి గ్రహణాలకి ఫలితాలు ఏమి వర్తించవు. ఈ గ్రహణము ఏ రాశిలో ఏ నక్షత్రంలో పడుతోంది అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే, ఇది కన్యా రాశిలో, ఇది మహాలయ అమావాస్య నాడు, భాద్రపద అమావాస్య నాడు ఏర్పడేటటువంటి ఈ గ్రహణము ఆదివారం నాడు అంటే సంభవిస్తోంది. అంటే ఆదివారం నాడు సూర్యగ్రహణం సంభవిస్తున్నప్పుడు దాన్ని చూడామణి సూర్యగ్రహణంగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ చూడామణి గ్రహణము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది ఎవరికి, ఏ భాగంలో అయితే అది దర్శనమిస్తుందో వారికి మాత్రమే. మన భూభాగంలో అంటే భారతదేశంలో ఇది లేదు కాబట్టి దాని యొక్క ఫలితాలు ఉండవు, ఇది గమనించాలి. అలాగే ఈ చూడామణి గ్రహణము ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాసులకి కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉత్తరా నక్షత్రము కన్యా రాశిలో దీని యొక్క స్థితి ఏర్పడుతోంది. అంటే సూర్య చంద్రులు కన్యా రాశిలో ఉండగా, కేతువు సింహరాశిలో ఉండగా, ఇది పాక్షిక గ్రహణం ఎందుకైంది అని మనం గమనించినట్లయితే, కేతువుకి సూర్యుడికి అలాగే చంద్రుడికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక గమనిస్తే 10 degrees పైన ఉన్నది. ఎప్పుడైతే 10 degrees పైన ఉంటుందో అప్పుడు పాక్షిక గ్రహణం అనేది వస్తుంది, అంటే సంపూర్ణ గ్రహణం రాదు. అంటే మ్యాగ్నిట్యూడ్ కనుక గమనించినట్లయితే ఆస్ట్రేలియాలో అక్కడ చూసేటటువంటి అంటే దర్శన యోగ్యమైనటువంటి మ్యాగ్నిట్యూడ్, అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, 0.004, అంటే చాలా స్వల్పం అన్నమాట. ఈ న్యూజిలాండ్ వాసులకు మాత్రం కొంతవరకు అంటే ఒక 20 లేదా 30% వరకు ఆ సూర్యుడి యొక్క బింబము చంద్రబింబం చేత కప్పబడి ఉంటుంది. దీన్నే రాహు దర్శనం అని అంటారు. ఎప్పుడైతే ఈ రాహు దర్శనం అవుతుందో ఆ ప్రాంతం వారికి అక్కడ మనము సచేల స్నానం, అంటే ఎప్పుడైతే గ్రహణం ప్రారంభమవుతుందో గ్రస్యమానే భవేత్ స్నానం, ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ గ్రహణ మధ్యకాలంలో జపం చేసుకోవాలి, అంత్యకాలంలో మళ్ళీ స్నానం చేయాలనేది ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయులకు ఈ గ్రహణ ఫలితాలు అనేవి, అంటే ఈ గ్రహణాలు అనేవి మనమే ఆచరిస్తాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఇక్కడ నుంచి వలస వెళ్ళినటువంటి వారు ఈ నియమాల్ని పాటించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఈ చూడామణి గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇది న్యూజిలాండ్ వాసులకి చాలా విశేషమైనటువంటి మంత్రశక్తిని ఇచ్చే విధంగా ఈ గ్రహణ ఫలితాలు ఉంటాయి.
ఇక్కడ ప్రధానంగా ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో పడుతోంది కాబట్టి ఆ న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ గ్రహణాన్ని దర్శిస్తారో వారికి, ఈ ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఈ గ్రహణ దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఈ గ్రహణ శాంతి చేయించుకోవడం, అలాగే కన్యా రాశి వారు గ్రహణ శాంతి చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా మన భారతీయ కాలమాన ప్రకారంగా ఈ గ్రహణము రాత్రి సమయంలో అంటే 10:59 ఈ పాక్షిక గ్రహణం అనేది ప్రారంభమవుతోంది. అలాగే గరిష్ట గ్రహణం అంటే మాక్సిమం టోటాలిటీ ఆఫ్ ఎక్లిప్స్ ఎప్పుడంటే 1:11 అంటే రాత్రి సమయంలో సూర్యుడు కనబడ్డు కాబట్టి ఆ సూర్య గ్రహణాలు వర్తించవు అనేది నియమం, ధర్మశాస్త్ర నియమం. ధన్యవాదాలు శివ గారు.